వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన మొదలుపెట్టారు. అయితే పార్టీలో గతంలో చేసినటువంటి తప్పులు గాకుండా ఈసారి పార్టీకి సంబంధించి, క్యాడర్‌కి సంబంధించి వాళ్ళందరినీ సమన్వయం చేసే విధంగా ఉండాలని జెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్రధానంగా ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టేసి పార్టీ పరంగా, రీజనల్ పరంగా ఎవరైతే ఉంటారో, అలాగే పార్టీల మధ్య సమన్వయం చేయించడానికి కొంతమంది అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించారు. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో చీఫ్ విప్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రాయచోటి నుంచి గతంలో గెలిచారు. ఈసారి అక్కడ ఓడిపోయిన పరిస్థితి. సో, ఆయనకి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లాకి సంబంధించి కోఆర్డినేటర్‌గా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన్ని పార్టీ ప్రధాన సమన్వయకర్తగా ప్రకటించారు. ఆయనతో పాటు వేంపల్లి సతీష్ రెడ్డిని కూడా ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వేంపల్లి సతీష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన రాయలసీమ జిల్లాకు సంబంధించి చాలా పార్టీ కోసం ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే. దాంతో పాటు అనుబంధ విభాగాల శాఖలకు సంబంధించి వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో కూడా ఎన్నికలకు సంబంధించి, పార్టీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నారు ఆయన. అలాగే రాజకీయాలను పక్కన పెట్టేసి కూడా పార్టీని గతంలో గెలిపించాలని చెప్పి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన కూడా ఓటమి పాలవడం మనం చూసాం. సో, ఇప్పుడు ఆయనకి కూడా అనుబంధాల విభాగాలకు సంబంధించి ఆయన్ని సమన్వయకర్తగా, ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. దీంతో పాటు కొంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కూడా కార్యవర్గాలని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఒకసారి చూసుకుంటే యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. జక్కంపూడి రాజా కూడా వైసీపీ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి, గోదావరి జిల్లాలకు సంబంధించి, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇప్పుడు గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితిని కూడా చూసాం. సో, ఆయన్ని యువజన విభాగం అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడిగా రమేష్ యాదవ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా టీజేఆర్ సుధాకర్ బాబు, అలాగే చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యని నియమించారు. అయితే ప్రస్తుతానికి సంబంధించి పార్టీ నుంచి కొంతమంది మారిపోయినటువంటి పరిస్థితి, లేదంటే రాజకీయాల నుంచి దూరంగా ఉంటామని చెప్పేసి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చెప్పారు. ఇప్పటికే ఏలూరుకి సంబంధించి ఆళ్ల నాని కానివ్వండి, అలాగే పొన్నూరుకి సంబంధించి కిలార్ రోసయ్య దూరం అవటము, అక్కడ అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళీకృష్ణ ఆయన పోటీ చేయటము. సో, ఇట్లాంటి నెలకొన్నటువంటి నేపథ్యంలో పొన్నూరు నుంచి అంబటి మురళిని కంటిన్యూ చేస్తూ ఆయన్ని అక్కడ సమన్వయకర్తగా నియమించారు. దాంతోపాటు ఏలూరు నుంచి ఆళ్ల నాని రాజకీయాలకు దూరంగా ఉండటం, అలాగే పార్టీకి సంబంధించి కూడా ఆయన పక్కన ఉండటంతో దూలం నాగేశ్వరరావుని అక్కడ కొత్త ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు టెక్కలకి సంబంధించి టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్‌ని కూడా ఆయన గతంలో పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన్ని గతంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడము, ఇప్పుడు ఆయనకి సంబంధించి వివాదాలు జరగటము, ఆయన కుటుంబంలోని ఇలాంటి కొంత కార్యక్రమాలు జరగటం, ఆయనకి కొంచెం ఇబ్బందిగా పడటం, దానివల్ల పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది కాబట్టి, సో, ఆయన్ని అక్కడి నుంచి కూడా తొలగించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో, ఇలా చూసుకుంటే ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన మొదలుపెట్టుకుంటూ వచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్‌కి సంబంధించి ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా కొత్త వారికి అవకాశం ఇస్తూనే పార్టీ బలోపేతానికి, క్యాడరింగ్ కూడా ఒక బలంగా ఉంచేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే పార్టీ మీద ప్రధానంగా దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలను, అలాగే ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో అవి చేయకపోతే ఖచ్చితంగా ప్రజల తరపున కొట్లాడుతూ, ప్రజల తరపున న్యాయం చేసే విధంగా వైసీపీ పార్టీ పోరాడే విధంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనబడింది. మరొక 2 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో రాజకీయాన్ని, అంటే పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశాలు నిర్వహించడం, దానికి సంబంధించి అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎండగట్టే విధంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యాచరణ కూడా నిర్వహిస్తున్నట్టు అర్థమవుతుంది.